అందరికీ నమస్కారం. మనకిప్పుడున్న పెద్ద సమస్య ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం. ఇది మొత్తం ఒకేసారి మనం చేయలేకపోవచ్చు, కానీ మనం రీసైకిల్ చేసి రీయూజ్ చేసుకునే అవకాశం మాత్రం ఉంది. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మన ఇంటికి ప్లాస్టిక్ వచ్చి చేరుతుంది. కవర్ల రూపంలో కావచ్చు, క్యారీ బ్యాగ్స్ రూపంలో కావచ్చు. మనం ఏదైనా వస్తువు కొంటే ప్రతిదీ ప్లాస్టిక్ రూపంలో వస్తుంది. అలాగే సబ్బులు, చాక్లెట్లు, ఇలా ఏ వస్తువు కొన్నా కూడా ఎంతో కొంత ప్లాస్టిక్ మన ఇంటికి వచ్చి చేరుతుంది. అంతా ప్లాస్టిక్ మయం అయిపోయింది. ఈ కవర్లను మనం బయట కానీ చెత్తలో కానీ పడేస్తూ ఉంటాం. ఇవి జిహెచ్ఎంసి వాళ్ళకి కావచ్చు, చెత్తబండి వాళ్ళకి కావచ్చు, వీటిని వేరు చేసి మళ్ళీ రీసైకిల్ పంపడం చాలా కష్టంగా మారుతుంది. వాటిని వాళ్ళు కాల్చేయడం కానీ ఇంకేదో ఒకటి చేయడం కానీ చేస్తూ ఉంటారు. వాటి వల్ల పొల్యూషన్ ఏర్పడి అవి మనకు మళ్ళీ ఇబ్బందిగా మారుతాయి. అలా కాకుండా మనమే వాటిని సెగ్రిగేట్ చేయగలిగితే అవి మళ్ళీ రీసైకిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా ప్రతి ఒక్క ఇంట్లో మనమే చేయగలిగితే ప్లాస్టిక్ అనేది భూమి మీద కానీ చెత్తలో కానీ పడవేయకుండా అవి రీసైకిల్ చేయడానికి ఒక ప్లాస్టిక్ బాటిల్లో మనం ప్లాస్టిక్ కవర్లను పెట్టగలిగితే మళ్ళీ రీసైకిల్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇలా మన ఇంట్లో యూజ్ చేసిన బాటిల్ ఏదైనా కావచ్చు, ఆయిల్ బాటిల్ కావచ్చు, తాగిన వాటర్ బాటిల్ కావచ్చు, ఇవి బయట డైరెక్ట్గా పడవేయకుండా చెత్తవానికో ఎక్కడ వేయకుండా ఇలానే మనం ఉంచేసి దీంట్లో మనం యూజ్ చేసిన కవర్లు, అంటే మన ఇంటికి వచ్చిన ప్లాస్టిక్ కవర్లు ఏవైనా కావచ్చు, ఇలా బిస్కెట్ కవర్లు కావచ్చు, లేదా ఇలా సబ్బు కవర్లు కావచ్చు, ప్లాస్టిక్ కవర్లు ఏదైనా కావచ్చు, లేదా పిల్లలు కొనే ర్యాపర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం ఇలా ప్లాస్టిక్ ఎలాంటి కవర్లు వచ్చినా బయట డైరెక్ట్గా పడవేయకుండా వీటిని మనం ఈ బాటిల్లో డైరెక్ట్గా ఇలా పెట్టేసినచో మనము భూమి మీద పడేయకుండా మనము చెత్త దాంట్లో డైరెక్ట్గా వేస్తే అటు పర్యావరణానికి మనం డైరెక్ట్గా పడవేయకుండా ఉంచగలుగుతాం. ఇలా ఏ కవర్లనైనా కావచ్చు, మనం ఇలా ఈ బాటిళ్ళల్లో పెట్టగలిగితే మనము వాటిని చెత్తలో కానీ బయట పడవేయకుండా ఉంచగలుగుతాం. వీటి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. బయట పడేస్తే పశువులు తినటం కవర్లను, లేకపోతే బయట భూమి మీద పడి అవి నీళ్లు పోకుండా భూమిలోకి కూడా అడ్డుపడుతూ ఉంటాయి. ఇలా మనం ఎన్నో పెద్ద పెద్ద కవర్లను కూడా మనము ఇలా మలిచేసేసి ఈ బాటిల్లో పెట్టవచ్చు. ఇలా ఎన్నో కవర్లు, కొన్ని వందల కవర్లు ఇందులో పెట్టవచ్చు. ఒక నెలకు సరిపడే వస్తువులు కూడా ఒక చిన్న బాటిల్లో మనం పెట్టవచ్చు. దీని ద్వారా మనకు ప్లాస్టిక్ని బయటపడవేయకుండా, పర్యావరణానికి హాని చేయకుండా, ఇలా పశువులు లేకపోతే మనకే ఇబ్బంది కాకుండా ఉంచగలుగుతాం. ఇప్పుడు చూస్తే మీరు ఇలా నేను ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటాను. కొద్దిగా సమయం తీసుకొని మన ఇంటికి వచ్చిన ప్లాస్టిక్ కవర్లను ఇలా బాటిల్స్లలో మనం పెట్టగలిగితే మనము డైరెక్ట్గా వీటిని చెత్తలో కానీ బయటపడవేయకుండా ఉంచగలుగుతాం. వీటి వల్ల ఎంతో ఉపయోగం ఉంది. ఇలా చేసిన బాటిల్స్ని కొందరు బ్రిక్స్ లాగా కట్టడాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఐడియా బాగుంది కదా. ఇలా నేను కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను, నా వంతుగా, నా బాధ్యతగా. ఇలా ప్రతి ఒక్కరము అందరము చేస్తే ఎలా ఉంటుంది? సో ఫ్రెండ్స్, మీరు కూడా అందరూ ఇప్పటి నుంచి మొదలు పెట్టండి. సర్వే జనా సుఖినో భవంతు.